తెలంగాణ రాజకీయాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ పూర్తిగా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా తాజాగా వార్తలు వస్తున్నాయి. అయితే బీజేపీతో పొత్తు పెట్టుకుంటారా లేక విలీనమవుతారా? పూర్తి విలీనమా లేదా రాజ్యసభ పక్షాన విలీనానికే పరిమితమవుతారా అనేదాన్ని ఇంకా స్పష్టం రాలేదు. కేసీఆర్, హరీష్ రావు దాదాపు వారం రోజుల పాటు ఢిల్లీలో మకాం వేశారు. వారం రోజులు ఏం చేశారో తెలియదు, కానీ ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత బీజేపీ బీఆర్ఎస్ మధ్య డీలింగ్స్ ఫిక్స్ అయిందన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ముందుగా బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు 4 బీజేపీలో విలీనమవుతారని, తర్వాత పార్టీని విలీనం గురించి ఆలోచిస్తారని చెప్పుకోవడం ప్రారంభించారు. బీఆర్ఎస్ రాజ్యసభ పక్షం బీజేపీలో విలీనమయ్యేందుకు ఏర్పాట్లు పూర్తయినట్లు ఢిల్లీలో ప్రచారం ఊపందుకుంది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న 4 రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరబోతున్నారని ఢిల్లీ రాజకీయ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. ఇలాంటి ప్రచారం జరుగుతున్న సమయంలో 3 రాజ్యసభ సభ్యులు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్తో సమావేశమయ్యారు. విలీనం అంశంపై చర్చలు జరిపారని చెబుతున్నారు. కేసీఆర్, హరీష్ రావు వారం రోజుల పాటు ఢిల్లీలో ఉన్నారు. వారు ఎవరితో చర్చలు జరిపారో ఎవరికీ తెలియదు. కానీ అత్యున్నత స్థాయి రాజకీయ వర్గాలు మాత్రం బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు 4 బీజేపీలో చేరడానికి ఒప్పందం జరిగిందని చెబుతున్నారు. దానికి తగ్గ పరిణామాలు ఒక్కొక్కటిగా జరుగుతున్నాయి. ప్రస్తుతం బీఆర్ఎస్కు 4 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచందర్, పార్థసారథి రెడ్డి, నమస్తే తెలంగాణ పత్రిక ఎండి దామోదర్ రావు బీఆర్ఎస్ తరపున రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేకపోయారు. మరో ఎంపీ కేకే కాంగ్రెస్ లో చేరి తన పదవికి రాజీనామా చేశారు. రాజ్యసభలో బీజేపీకి బలం అవసరం, పూర్తి మెజారిటీ లేదు. అందుకే రాజ్యసభ ఎంపీలను విలీనం చేసుకోవాలన్న ఆలోచనలు వచ్చినట్లుగా చెబుతున్నారు. దీనికి బీఆర్ఎస్ పెద్దలు కొన్ని షరతులతో అంగీకరిస్తున్నారని చెబుతున్నారు. ఆ షరతులు అనేది ఎవ్వరికి ఏమాత్రం తెలియదు. రాజ్యసభ పక్ష విలీనంపై జోరుగా చర్చలు సాగుతున్న బీఆర్ఎస్ పార్టీ గులాబీ బాస్ కేసీఆర్ మాత్రం ఇప్పటిదాకా స్పందించనే లేదు. కేసీఆర్ అసలు అందుబాటులో ఉండడమే లేదు. పార్టీ క్యాడర్ వచ్చినప్పుడు మాత్రం మాట్లాడుతున్నారు. మరి నిజంగానే ఇలానే చర్చ అనేది సాగితే నిజంగానే బీఆర్ఎస్ బీజేపీలో విలీనమవుతుందా?